సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? అందరికీ మైన్క్రాఫ్ట్ సోలో సర్వైవల్ ఎపిసోడ్ నెంబర్ 5కి అయితే స్వాగతం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది కాదు, అర్జెంటుగా చూడండి ఒకసారి ఎంత నైట్ అయిపోతుందో. అరే రేపు బేగా ఫస్ట్ పర్సన్కి అయితే వెళ్ళాలి గైస్. ఇంట్రో అయితే చెప్పుకునే టైం లేదు. ఓకే గైస్, అండ్ అర్రే నైట్ అయిపోయింది గైస్. అరే ఇప్పుడు వెళ్ళా అర్రే అయిపోతాం మనం. అది అమ్మయ్య కూడా తప్పించుకున్నాం. సో ఈరోజు వీడియో అయితే ఇంకా ఏమాత్రం లేచకుండా అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అసలుకి మర్చిపోకండి. సో నైట్ అయిపోయింది, పడుకుని పోదాం పదండి. సో మీరు కొత్తగా కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలుకే మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈ మంత్లో నాకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ నోటిఫికేషన్ కాదు, యూట్యూబ్ స్టూడియోలో ఒక ఇదైతే వచ్చింది. సో మెసేజ్. సో అదేంటంటే 88% అయితే ఈ మంత్లో చాలామంది 88% మెంబర్స్ అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారంట. సో ఎంత దారుణం కదా గైస్ ఇది. సో ఎవరైతే అలా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కింద నాకు రెడ్ కలర్ బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. సో ఇంకా ఏమాత్రం లేచకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వెల్కమ్ బ్యాక్ గైస్, ఎలా ఉన్నారు? ఓకే, మనమైతే ఇప్పుడు ఏం చేయబోతున్నాం, అసలు ఈ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నాం అంటే, సో యాక్చువల్లీ మీరు 4th ఎపిసోడ్ కనుక సోలో సర్వైవల్ 4th ఎపిసోడ్ చూసినట్లయితే నేను 4th ఎపిసోడ్లో ఏం చేశానంటే 4th ఎపిసోడ్ 3rd ఎపిసోడ్ అనుకున్నాను. సో 3rd ఎపిసోడ్ని 3rd ఎపిసోడ్ ఏమో 2nd ఎపిసోడ్ అనుకొని, సో 4th ఎపిసోడ్ని 3rd ఎపిసోడ్ అనుకొని ఏదైతే చెప్పేశాను. సో దాన్ని అయితే మీరు పట్టించుకోకండి. సో సౌండ్ అయితే వస్తుంది. ఓకే, తగ్గించుకుందాం అండ్ బటన్ క్లిక్ చేద్దాం. సో మీరు 4th ఎపిసోడ్లో చూస్తే మనమైతే ఒక హౌస్ని అయితే బిల్డ్ చేసాము. సో దాని నుంచి అయితే ఇంకో నెక్స్ట్ అపార్ట్మెంట్ అయితే ఈ ఎపిసోడ్లో కట్టబోతున్నాం అనమాట. సో దానికి వుడ్ ఉండాలి కదా, మరి ఎలాగా అంటేనేమో యాక్చువల్లీ కాబుల్ స్టోన్ ఉంది కదా, మరి కాబుల్ స్టోన్తో కట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ 2 కాబుల్ స్టోన్నే కడితేనే, అంటే 2 కాబుల్ స్టోన్తో కడితే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఓకే, మనమైతే ప్రెషర్ ప్లేట్ పెట్టడం మర్చిపోయాము మన డోర్కి అయితే. సో మాటికి తీసుకొని మూసుకొని ఉంచుకోలేము కదా. సో ఈ డోర్కి అయితే పెట్టాము, కానీ పైన డోర్ పెట్టలేదు. సో నాకైతే మన బేస్ అయితే ఓకే అనిపిస్తుంది, కానీ 2 కాబుల్ స్టోన్తో కడితే బాగోదని చెప్పి నేనైతే పైన వుడ్తో కడతాను అనమాట. సో వుడ్తో కడితే అయితే కొంచెం వెరైటీగా ఉంటుంది. సో ఇక్కడ ప్రెషర్ ప్లేట్ పెడదామంటారా? సో గైస్, ఒకవేళ రాత్రిపూట్లు గట్రా జాంబీస్ గట్రా వచ్చినప్పుడు చూసుకోకుండా మనం ప్రెషర్ ప్లేట్ మీద కనుక ఎక్కేస్తే, సో నాకైతే ఎందుకో డౌట్ అయితే వస్తుంది. సో కాబుల్ స్టోన్ అయితే ఇక్కడ పెడదాము. సో మనమైతే పక్కన పెడదామంటారా? సో ఐ థింక్ అవ్వదు, డోర్ అయితే ఓపెన్ అవ్వదు గైస్. ఇలాగైతే అస్సలు ఓపెన్ అవ్వదు. అరే మరీ నూబ్లా ప్రవర్తిస్తున్నాం గైస్ మనం. సో దీని మీద పెడితే అవ్వదబ్బా. మైన్క్రాఫ్ట్ వాళ్ళు ఇలాంటివి నోటీస్ చేయరు ఇప్పుడు. నో గైస్, నథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ మైన్క్రాఫ్ట్. అరే నథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే అలా అనుకోకండి. సో చెయ్యొచ్చు మైన్క్రాఫ్ట్తో ఏమైనా. సో మైన్క్రాఫ్ట్ అంత మంచి గేమ్ అయితే ఇంకెక్కడ లేదు గైస్. సో యాక్చువల్లీ అది నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ మీదనమాట. సో అండ్ స్కై బాగానే ఉంటుంది. సో స్కై మొన్న ఆడాము, ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి. సో ఆయన 16 వ్యూస్ వచ్చాయి అబ్బా. 2 days కింద 2 days కాదు, సో చాలా డేస్ ఎగోనే పెట్టాను. 1 week అయినట్టుంది సో వీడియో పెట్టి. సో చూడండి అబ్బా, కొత్త గేమ్స్ కూడా ట్రై చేస్తున్నాను మీకోసమే. బట్ మీరైతే కొత్త గేమ్స్ అయితే చూడట్లేదు. ప్రతి దాంట్లో చూడండి. చూడు, నేనైతే మైన్క్రాఫ్ట్ అయితే ఇప్పుడు వాడుతున్నానా. సో ఇది కనుక నేను వీడియో పెడితే ఖచ్చితంగా వ్యూస్ 2 daysలో 100 views వస్తాయి గైస్. ఖచ్చితంగా చెప్తున్నాను. మైన్క్రాఫ్ట్ చాలా చూస్తున్నారు మీరు. అలాగే కొత్త గేమ్స్ కూడా సపోర్ట్ చేస్తే నేను కూడా కొత్త గేమ్స్ ఆడడానికి అయితే ట్రై చేస్తాను. సో ఓకే, అర్థమైంది కదా. అండ్ మనమైతే ఇప్పుడు వుడ్ అయితే మనకు కావాలి. సో మన దగ్గర 11 వుడ్డే ఉంది. బట్ 11 వుడ్తో ఏం చెయ్యాలి అనుకుంటున్నాను నేనైతే. సో యాక్చువల్గా గైస్ నేనైతే 4th ఎపిసోడ్ చేద్దామని ఒకసారి స్క్రీన్ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేసాను గైస్. సో పైన అంటే యాక్చువల్గా పైన నేను యూఎస్కే అని పెడదాం అనుకున్నాను. యూఎస్కే అని నేమ్ పెట్టి అండ్ షీప్ ఫామ్ అయితే కడదాం అనుకున్నాను. మన 5th ఎపిసోడ్లో షీప్ ఫామ్ అయితే కడదాం అనుకున్నాను గైస్. బట్ అస్సలు 5th ఎపిసోడ్ చేద్దామని ఐడియా అయిపోయింది. చూడండి ఇక్కడ. సో ఓకే, మనమైతే బేస్ కట్టేద్దాం. బట్ నేనైతే ఇక్కడ చూడండి యూ అని అయితే కట్టాను. ఇంకేం లెటర్స్ అయితే సరిపోలేదు పెట్టడానికి. సో అందుకే యూ అని మాత్రమే బిల్డ్ చేశాను. సో దీని నుంచి ఎలాగో ఇక్కడ డోర్ ఎంట్రన్స్ పెట్టేసుకోవచ్చు. సో మనం ఈజీగా అయితే ఇంకా బిల్డ్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో 2nd floor కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఓకే,
పదండి స్టార్ట్ చేద్దాం, ఏం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చెప్తున్నాను కదా నేను, అండ్ అసలు జూ అనేది మాత్రం పెట్టాను, షీప్ ఫామ్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట. సో నైట్ అయితే అయిపోయింది నేను వెళ్ళే లోపే. సో స్పీడ్ పరిగెట్టుకొని వచ్చానమాట. సో నిజంగా జాంబీస్ దగ్గర ఇరుక్కుపోతాను అనుకున్నాను. సో ఓకే, ఎలా అయితేనే నేనైతే బయటపడ్డాను జాంబీస్ దగ్గర నుంచి. సో బ్లాగ్స్ కూడా అయిపోయాయి అనమాట. సో బ్లాగ్స్ అయిపోయి, అరే బ్లాగ్స్ తెచ్చుకోలేబ్బా ఇప్పుడు ఎలా. ఓకే పదండి, ఇంకేం చేయలేము, మనమైతే మైనింగ్కి వెళ్ళాలి. మైనింగ్ ఏంట్రా బాబు. సో వుడ్ కటింగ్కి అయితే వెళ్ళాలన్నమాట. సో బయట అయితే చాలా ట్రీస్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ తెలుసు. సో మన ట్రీ హౌస్ అయితే అక్కడే ఉంది, మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు గైస్. ట్రీ హౌస్లో షియర్స్ ఉన్నాయి, సో ఊరు కూడా ఉన్నట్టుంది. సో అక్కడ బెడ్ కూడా ఉందన్నమాట మనకి. సో అదనమాట మనం ప్రతి దగ్గర. సో నేనైతే చాలా ప్లానింగ్తో అయితే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సో చాలా బిల్డ్స్ చేస్తాను. సో ఎండర్ డ్రాగన్ని చంపిన తర్వాత కూడా సో లాస్ట్ ఒక బిల్డ్ చేసి అయితే చచ్చిపోదాం మనం. సో అది నా ప్లాన్ అనమాట. సో బ్రిడ్జ్ కట్టబోతున్నాను అండ్ చాలా ఉన్నాయి గైస్. అదంతా మీకు నిజంగా ఈ వరల్డ్ మ్యాప్ కావాలంటే చెప్పండి లాస్ట్ ఎపిసోడ్లో, అండ్ ది ఎండ్ ఎపిసోడ్లో అయితే నేను ఈ వరల్డ్ మ్యాప్ అయితే ఇస్తాను. సో లింక్ అయితే, సో అప్పుడు మీరు అందరూ కలిసి ఆడొచ్చు అనమాట మీ ఫ్రెండ్స్తో. సో దాని గురించి ఇప్పుడే వదిలేయండి. సో మనమైతే ఇంకా వుడ్ అయితే కట్ చేయడానికి అయితే బయటికి వెళ్ళిపోదాం. చాలా ట్రీస్ ఉన్నాయి గైస్ బయటన. సో ఈ కాబుల్ స్టోన్ అయితే నేను వాడట్లేదు, అది ఫ్యూచర్లో పనికి రావచ్చు. సో అందుకే దాన్ని అయితే అలా ఉంచాను. సో మైనింగ్ కూడా చేయాలబ్బా. మైనింగ్ అయితే ఎన్ని రోజుల నుంచి చేయలేదంటే అది నాకు తెలిసి ఒక ఎపిసోడ్ 3 నుంచి ఎపిసోడ్ 2 నుంచే మనం చెర్రీ దానికి వెళ్ళాము. అయితే ఎపిసోడ్ 1లోనే మైనింగ్ చేసాం మనం. సో ఎపిసోడ్ 2 నుంచి చేయలేదు మనం. సో మైనింగ్ వచ్చేసి అరే ఏంట్రా ఇది. సో ఎపిసోడ్ 1 మాత్రం మైనింగ్ చేసామంట, కామెడీ ఉంది. సో పదండి అండ్ బయటికి వెళ్ళి అయితే ట్రీస్ అయితే కట్ చేసుకొని వద్దాం. సో చాలా ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో వీటిని కట్ చేయడం చాలా అనమాట. సో మనకి ఫుడ్ మెయిన్ అబ్బా, పిగ్. సో పంది అయితే ఇక్కడికి రానివ్వండి, అప్పుడైతే దాన్ని చంపేద్దాం అనమాట. సో ఓకే, ఒక వుడ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వుడ్ కట్. అరే యాక్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. యాక్స్తో అయితే ఈజీగా అవుతుంది కదా గైస్. సో ఓకే, అండ్ నేనైతే కీప్ ఇన్వెంటరీ అయితే ఆన్ చేసుకున్నాను గైస్. సో నాకైతే చాలా భయం అనమాట. సో క్రీపర్స్ కానీ ఏమైనా వచ్చాయంటే నిజంగా రేర్ ఐటమ్స్ ఏమైనా డైమండ్స్ లాంటివి అలాగా కేవ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పోయాయంటే నిజంగా అప్పుడు ఎంత బాధ కలుగుతుంది. సో సాప్లింగ్స్ వచ్చాయి అండ్ మనమైతే ప్లాన్ చేద్దాం. సో పిగ్ అయితే మనం ఇంటి పక్కనే ఉంది. సో యాక్స్ తెచ్చుకున్న బాగున్నాను. సో పిక్ యాక్స్తో చాలా సేపు అనమాట. సో ఎందుకంటే కీప్ ఇన్వెంటరీ నేను అందుకే ఆన్ చేశాను అనమాట. సో నిజంగా ఎంత బాధ వేస్తుంది అంటే డైమండ్స్ పోతే ఇంకా బాధ గైస్ మనకి. సో అందుకే కీప్ ఇన్వెంటరీ అయితే ఆన్ చేశాను. సో యాక్చువల్లీ నాకైతే చాలాసార్లు మోయే జరిగింది క్రీపర్తో. సో క్రీపర్ అంటే నాకు భయం లేదు అని అంటాను, కానీ అది వచ్చి పేలుతుంది అనమాట నా పక్కన. సో స్కెలిటన్స్ అయితే ఇంకా చెప్పలేము. సో స్కెలిటన్స్ అయితే చాలా ఈజీగా చంపేయచ్చు, బట్ వాళ్ళ బాణాలు చేతిలో ఉండడం వల్ల అంతే, అది దాని గురించి అనమాట. సో అండ్ నేనైతే జాంబీస్ దగ్గర ఓడిపోతాను. సో అంత బెస్ట్ ప్రో కాదు గైస్ మనం. సో పిగ్ అయితే మన ఇంటి పక్కనే చూసానండి ఇందాక, అద్దిగోండి దొరికి. మనకి ఫుడ్ మెయిన్ గైస్, ఫుడ్ మెయిన్. ఆగు పంది ఆగు, ఆగు అది. సో 2 షార్ట్స్ అయిపోయింది అది. సో ఓకే, అండ్ మనకైతే బిర్చ్ 6 వచ్చింది. సో ఓకుడ్ 6 వచ్చింది. అరే లామా, అరే గైస్ బయట లామా ఉంది అయ్యా. సో తర్వాత చూసుకోవచ్చు బయటనైతే లామా ఉంది. సో పైకి వెళ్ళి సో బ్లాక్స్ అయిపోయిన తర్వాత అయితే మనం చూడవచ్చు సో లామా గురించి. అండ్ అరే లామాస్ అక్కడే ఉండండి రా కాసేపటి వరకు. ఓకే గైస్, అండ్ మనమైతే వుడ్ అయితే తీసుకుందాం. అరే ఏంటిది ల్యాగ్ అవుతుంది గైస్, నాకైతే చాలా ల్యాగ్ అవుతుంది. ఇందులో ఏం మోడ్ ప్యాక్ లేదు, ఎందుకు ల్యాగ్ అవుతుంది. సో మైన్క్రాఫ్ట్ ఏం చేస్తాం. సో మన డివైస్కి అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ లేదని స్కైయే చెప్పేసింది. సో అది సిగ్గు చేయడం. సో ఓకే, మనకైతే 24 అయితే వచ్చాయి 2. సో ఇప్పుడు మనకైతే ఎందుకు నేను క్రాఫ్టింగ్ టేబుల్ ఆన్ చేసిన. ఓకే చెస్ట్ కోసం గైస్. సో మనమైతే కింద అండర్ గ్రౌండ్లోనే కాకుండా ఇక్కడ కూడా సో కిందకి వెళ్ళాలి గైస్. ఇప్పుడు మనం మైనింగ్ ప్లేస్కి వెళ్తే అదంతా చాలాసేపు అవుతుంది. ఓకే గైస్, చెస్ట్ అయితే వచ్చింది మనకి. సో అండ్ కిందకి వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకొని అదంతా నా వల్ల కాదు. సో మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే అందుకే దీంట్లో పెట్టుకుందాం. సో ఈ రా పార్క్ షాప్ అయితే ఇక్కడ పెట్టుకుందాము. సో మనకైతే చాలా ఆకలేస్తుంది అనమాట. వీడికి హంగర్ అయితే
గైస్ నిజంగా హంగర్ని నేను పట్టించుకొని ఎప్పుడు నిజంగా హంగరే ఒక్కొక్కసారి మనల్ని చంపేస్తుంది. సో పదండి అయితే పైకి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, అరే ట్రాప్ డోర్ ఉంటుంది కదా పైన. అబ్బా నైట్ అయిపోయింది, సరిపోయింది పోండి. సో గైస్ నైట్ అయిపోయింది, ప్లస్ దీని దగ్గర అయితే బ్లాక్ అయితే ప్లేస్ చేశాను నేను. ఏంట్రా గైస్ ఇది, గైస్ మనం కట్టేటోడికి కరెక్ట్గా నైట్ అవ్వాలా చెప్పండి మీరే. ఓకే, అండ్ మనమైతే ఇప్పుడు పడుకుందాం. అరే ఈవినింగే అయిందా? ఈవినింగ్ అయితే పడుకోలేదు కదరా. అబ్బా గైస్ అగండి. అండ్ అబ్బో దీని మీద జంప్ చేస్తే ప్రెషర్ ప్లేట్ వచ్చేది. అరే పడుకో, అది పండుకుంటుంది గైస్. ఓకే గైస్, అండ్ మనమైతే ఇంకా రేపు ఉదయాన్నే లేచి పని అయితే మొత్తం చూద్దాం. సో ఫుల్ అయితే కట్టబోతున్నాం. సో మీరైతే మైండ్ క్రాఫ్ట్కే కాకుండా న్యూ గేమ్స్ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. అరే క్రీపర్లు ఏం లేవు కదా, పైన టార్చిల్ పెట్టాను, అది మంచిదైంది. చికెన్ ఏంటి మనకి ఇంత దగ్గరగా ఉంది? అరే ఒక నిమిషం ఆగండి గైస్. అండ్ సెకండ్ ఫ్లోర్ కట్టిన తర్వాత ఏవే దగ్గరగా ఉండవు గైస్. సో అది చెట్లే దగ్గరగా ఉంటాయి మనకి. ఓకే అంతే. సో అండ్ మనమైతే ఇప్పుడు కట్టడం స్టార్ట్ చేద్దాం రండి. సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం, లెట్స్ గో. ఓకే, అండ్ ఏంటి గైస్ అప్పుడే బ్లాక్స్ అయిపోయాయి. అరే ఏంట్రా ఇది గైస్, చాలా వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని రావాలి. అరే గైస్ లామాల గురించి మర్చిపోయాం గైస్ మనం. సో వాటిని చంపినా ఏం రాదనుకోండి, అయినా వాటిని ఎందుకు చంపడం, వాండరింగ్ ట్రేడర్ కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు, బట్ వాళ్ళని చంపితే లీడ్ వస్తుంది. ఓకే ఓకే గైస్, అండ్ డోర్ ఎంట్రన్స్ అయితే చేస్తాము. సో అక్కడ డోర్ పెట్టుకోవచ్చు. సో పదండి కిందకి వెళ్ళి మళ్ళీ వుడ్ అయితే కలెక్ట్ చేసుకుని రావాలి. చాలా పని పడింది రేవన్కి. అండ్ ఇంకా థర్డ్ అపార్ట్మెంట్ కూడా కట్టాలి. సో అది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో రాదు, వస్తుంది. సో కాకపోతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే అది రాదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఫార్మ్స్ చేయడం, షీప్ ఫామ్, సో బిల్డింగ్స్ అలా చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్పీ ఫామ్ అలాంటివి అయితే చేయడం స్టార్ట్ చేద్దాం. అలా ఎలాగో మనకి లావా వాటర్ వెళ్తే ఈజీ దొరికేది, ఐరన్ మైనింగ్ చేయాలి. సో వాటర్ అయితే ఈజీగా దొరికేస్తుంది. సో లావా ఎక్కడుందని లావా పూల్ అయితే చూసుకోవాలి. సో లావా కూడా దొరికేస్తే వాటర్ అయితే దాంట్లో పోసేయచ్చు ఈజీగా. ఓకే గైస్, అండ్ పదండి. అండ్ ఈరోజు ఇంకా నిన్న పెట్టాం చెట్లు, అయినా ఇంకా స్టార్ట్ అవ్వలేదా చెట్లు పెరగడం. ఓకే, సో వీటిని అయితే కొడదాం ఆగండి. అరే ఎన్ని చెట్లు కట్ చేయాలి గైస్ వీటి కోసం. ఓకే చెట్లను అయితే కట్ చేద్దాం. అండ్ దొరికింది. ఓకే ఏంటో, సో ఏదో చెప్తున్నానే మర్చిపోయాను. ఓకే క్రాఫ్టింగ్ అంటారు ఏంటి. సో నెదర్ పోర్టల్కి అయితే అలా వెళ్ళొచ్చు అనమాట మనం. సో ఓకే, అండ్ దొరికింది రా గైస్. యాక్స్ తెచ్చుకోవడం మళ్ళీ మర్చిపోయాను గైస్. యాక్స్ నీ గురించి ఎన్నిసార్లు రా టాపిక్ తేవాలి, నా దగ్గరికి వచ్చేయచ్చుగా. అలాంటివి బెటర్లేండి. సో ఓకే, అండ్ నేనేంటి వెరైటీగా మైండ్ చేస్తున్నా. ఓకే ఏ కోడి మధ్యలో రాక నీకు కలెక్ట్ అయిపోయాయంటే కొట్టేస్తాను మరి. ఓకే కోడి వెళ్ళింది కదా, ఆగండి మనకి ఫుడ్ ఇంపార్టెంట్ అబ్బా మెయిన్. సో కోడిని అయితే వేసేద్దాం రండి. స్టోన్స్ వర్డ్ తెచ్చాను, స్టోన్స్ వర్డ్. ఓకే, సో ఫెదర్ ఎందుకు, బుక్ అండ్ క్విల్కి అయితే పనికి వస్తుంది. సో ఓకే, సో నేనైతే ఫస్ట్ టైం అబ్బా సోలో సర్వైవల్ ఎపిసోడ్ ఫిఫ్త్ ఎపిసోడ్ చేయడం. నిజంగా యాక్చువల్లీ నేను ఒకసారి బెడ్ రాక్ హార్డ్కోర్, అది లామా దొరికింది. లామా ఓకే బాగానే ఉందబ్బా, మనం రెడీ చేస్తుంది. అరే లామా ఆగవే బాబు. సో అబ్బా వాండరింగ్ గైస్ బాగున్నాడు గైస్ నిజంగా వాండరింగ్ ట్రెడర్ని. సో ఓకే ఇక్కడైతే మైండ్ చేసేద్దాం. సో మన ఇంటి వెనకాల ఎందుకు చెట్టు చెప్పండి. సో ఇంటి ముందునే పెట్టుకోవాలి ఏమైనా చెట్లు. సో ఓకే, అండ్ డీఫారెస్ట్రేషన్ చేసేస్తున్నాం మనం, కానీ అదంతా మైండ్ క్రాఫ్ట్లోనే, నిజంగా అలా చేయకూడదు. సో చేసిన అదంతా చైర్స్ వాటికే కదా తయారు చేస్తారు. అరే గైస్ వాండరింగ్ ట్రెడర్ నిలిపేలా ఉన్నాడు, ఆయన వాడిదేరేముంది, ఎమరాల్డ్ ఇస్తే డై ఇస్తాడంట, ఎవడికి కావాలి. ఓకే, సో సాప్లింగ్ కూడా వచ్చింది. ఓకే గైస్ చూడడానికి అయితే బాగానే ఉంది మనదైతే. అరే వాండరింగ్ ట్రెడర్ ఏంట్రా. ఓకే గైస్ కవ్వు అయితే ఇక్కడ ఉంది. అరే ఎంతమందిని రా. అరే కోడి ఉంది, బట్ మనకి కవ్వు ఇంపార్టెంట్ అనమాట, కవ్వుతో లెదర్ వస్తుంది రా అది. సో మనకైతే లెదర్ వచ్చింది, ప్లస్ ఇంకేదో వస్తుంది అబ్బా కవ్వుతో, అదేదో బీఫ్. సో బీఫ్ అయితే వచ్చింది. సో లామా గైస్ లామా మనల్ని కొడుతుందా? కొట్టట్లేదేంటి గైస్. యాక్చువల్లీ
లామా సార్ బీటింగ్ లామాస్ అయితే మనల్ని కొడతాయి. యాక్చువల్గా వాండరింగ్ ట్రేడర్ దగ్గర ఉన్నవి కొట్టవేమో. ఓకే, మనకైతే లీడ్ అయితే వచ్చేసింది గైస్. సో వీడిని కూడా కొట్టాలి గైస్, ఎందుకంటే ఎమరాల్డ్కి డై ఇస్తాం ఎమరాల్డ్కి. సో ఓకే పర్లేదులేండి మళ్ళీ. అండ్ నిజంగానే గోలెం వస్తాడంటారా? వాండరింగ్ ట్రేడర్ వేరు, విలేజెస్ వేరు కదా, ఏమో తెలియదులేండి. సో ఓకే గైస్, మేమైతే ఇంకా సెకండ్ ఫ్లోర్ అయితే కట్టేద్దాము. సో బయట నుంచి చూడడానికి అయితే సెకండ్ ఫ్లోర్ బాగానే కనబడుతుంది. సో ఓకే, అండ్ ఇంకేం లేట్ చేయకుండా కట్టేద్దాం పదండి. సో అండ్ వుడ్ ఏది? వుడ్. సో వుడ్ ప్లాంక్స్ అయితే చేయాలి. సో ప్లీజ్ ఇప్పుడైనా ఎక్కువ రారా, ప్లీజ్ రా. సో చాలా ఎక్కువ తెచ్చాము. సో ఖచ్చితంగా 28 అరే గైస్ 32 అనమాట. సో ఓకే, రెండిట్లకి 30 అరే 32 వచ్చింది. చాలండి, పదండి గైస్ కట్టేద్దాం నెక్స్ట్ ఫ్లోర్. సో గైస్ రూఫ్ అయితే కట్టేద్దాం అనుకుంటున్నాను, బట్ మన దగ్గర వుడ్ లేదనమాట. సో వుడ్ అయితే వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఓకే గైస్, నేనైతే వుడ్ తెచ్చుకొని మిమ్మల్ని అయితే కలుస్తాను. సో వుడ్ కింద లేదే, కిందకైతే వెళ్దాం చూద్దాం. అండ్ మనకైతే అవును డోర్ కావాలి. సో వుడ్ లేదు బట్ డోర్ ఉంది కదా, సో డోర్ పెట్టాలి కదా, దీనికి డోర్ అయితే తీసుకెళ్దాము. అరే 4 వదిలే కానీ ఒకటి చాలు నాకు. ఓకే గైస్, వుడ్ లేకపోయినా డోర్ కోసమైనా వచ్చాం, మంచి పని చేసాము. సో పదండి డోర్ అయితే అక్కడ వెళ్ళి అయితే పెట్టేద్దాం. ఓకే గైస్, అండ్ డోర్ పెట్టేసిన తర్వాత వుడ్ కట్ చేసుకొని మిమ్మల్ని అయితే కలుస్తానమాట. సో రూఫ్ కూడా బిల్డ్ చేసేస్తే మన సెకండ్ ఫ్లోర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఎందుకంటే మన సెకండ్ ఫ్లోర్ చాలా ఈజీగా ఉంది. సో ఇంకేమైనా బిల్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, సో థర్డ్ ఫ్లోర్ కూడా కడతానని చెప్పాను కదా. అరే ఇక్కడైతే బాగోదబ్బా, ముందుకు అమ్మ డోర్ వచ్చింది, ఏమైంది? అరే బాబు సఫికేట్ చచ్చిపోతాం కదా ఇలాగైతే. సో ఓకే గైస్, అండ్ మనమైతే రూఫ్ అయితే బిల్డ్ చేసేసాం. అండ్ రూఫ్తో పాటు ఇంకోటి అయితే బిల్డ్ చేశాను. సో చూసేద్దాం పదండి. సో నా చేతిలో యాపిల్ ఏంటబ్బా అని చూస్తున్నారా? సో నేనైతే చెట్టు కొట్టినప్పుడు అయితే వచ్చింది. సో రూఫ్ అయితే చూపిస్తాను ఇవ్వండి. సో వుడ్ అయితే కలెక్ట్ చేసుకొని రూఫ్ని అయితే కట్టాను, దాంతోపాటు బాల్కనీ కూడా కట్టాను అనమాట. మరి ఇలా వెళ్తే పడిపోతాం కదా అనుకుంటున్నారా? సో అందుకే ఇప్పుడైతే ఫుల్ బాల్కనీ అయితే కట్టాలి మనం. సో రండి బాల్కనీ అయితే కడదాము. దానికి వుడ్ మళ్ళీ తేవాలంటే చాలా కష్టం గైస్. రూఫ్కి సగం బాల్కనీకి అయితే వుడ్ అయితే అయిపోయింది, మళ్ళీ వుడ్ కట్ చేయాలంటే నా వల్ల కాదు. సో పదండి, కింద కాబుల్ స్టోన్ ఉంది కదా, దాంతో అయితే ఫుల్ బాల్కనీ అయితే కట్టేద్దాము. సో ఫస్ట్ అయితే యాపిల్ తినరా బుల్లోడా. ఓకే గైస్ చూడండి, సో మన దగ్గర సాప్లింగ్స్ వుడ్ కట్ చేసినప్పుడు అండ్ లీడ్ అలాంటివి అయితే అన్నీ దీంట్లో అయితే పెట్టేశాను. సో ఓకే గైస్, మనోడు యాపిల్ కూడా తినేసాడు. పదండి కిందకి వెళ్ళి కాబుల్ స్టోన్ తెచ్చేసుకుందాం. సో ఓకే పదండి. అండ్ అరే ఇది ఒక ప్రాబ్లం అయిపోయింది గైస్, కొన్నిసార్లు వెళ్ళట్లేదు కిందకి. సో ఒక బ్లాక్ రిమూవ్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళేవాళ్ళం మేము. ఏంటో ఇది కింద నుంచి పైకి వెళ్ళడానికి ఈజీగానే ఉంది, బట్ పైనుంచి కిందకి రావడానికే టఫ్. సో ఏదో ఒకటి చేద్దాం, దానికి కూడా సొల్యూషన్. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మంచి ఇల్లు అయితే మీకు చూపిస్తానమాట. సో మంచి ఇల్లు అంటే ఇదే కదా మంచి ఇల్లు, ఇంకేముంది అనుకుంటున్నారా? సో ఇదే మంచి ఇల్లు అనమాట, ఇంకేం చెప్పట్లేదు. సో ఓకే, అండ్ కాబుల్ స్టోన్ అయితే 64 అయితే పట్టుకెళ్తున్నాను. సో మన చేతిలో కొంచెం కాబుల్ స్టోన్ ఉండాలి నెక్స్ట్ ఎపిసోడ్కి. సో అందుకేనమాట. సో అది ఎందుకంది నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తారు. ఓకే, అండ్ పదండి ఇంకైతే వెళ్ళిపోదాం పైకి. సో పైకి వెళ్ళి బాల్కనీ అయితే కట్టేద్దాము. బట్ వ్యూ అయితే చాలా బాగుంది గైస్, నేను సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే. సో అదనమాట, అందుకే నేను ఆ రీజన్ కోసమే బాల్కనీ అయితే కడుతున్నాను. సో ప్లస్ డోర్ తెరిస్తే బయటకు వచ్చేగానే పడిపోకుండా కొంచెం సేఫ్టీగా ఉండే ప్లేస్లో అయితే కడుతున్నాను. సో ఓకే, అండ్ ఇక్కడైతే 2 లేయర్స్ సరిపోద్ది. సో 3rd లేయర్ తర్వాత పైకి కట్టేద్దాము. ఓకే, అండ్ అరే గ్లిచ్ అవుతుంది ఏంట్రా. ఓకే, సో ఇది అరే అటేంటి కవ్వా, సో ఇంకేదో అనుకున్నాను. ఓకే, సో ఇప్పుడైతే మనం ఇలా అరే వెనక్కి వెళ్ళరా. ఓకే గైస్, మధ్యలో ల్యాగ్ అవుతుంది మనకి. సో ఓకే, అండ్ మనమైతే బాల్కనీ అయితే కట్టేద్దాం. సో బాల్కనీ కట్టేసిన తర్వాత మన హౌస్ సెకండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫ్యూచర్లో అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కాదు, సో చాలా ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇంకా మీకు నచ్చకపోతే ఈ హౌస్, సో అప్పుడు దీన్ని ఇంకా మోడిఫై చేద్దాం. సో మోడిఫై అంటే ఏం లేదు, అండ్
థర్డ్ ఫ్లోర్ కూడా కడదామని అయితే నేను చెప్తున్నాను. సో దాని పక్కన యాక్చువల్లీ థర్డ్ అపార్ట్మెంట్లా కట్టొద్దు, సో దీని పక్కన కడదాం, సెకండ్ ఫ్లోర్ పక్కన అయితే కడదాము. సో అప్పుడు చూడడానికి మోడర్న్ హౌస్లో అయితే ఉంటుంది. సో ఇది గైస్ నేను చెప్పాలనుకుంది. అండ్ చూడండి ఎలా ఉంది బాల్కనీ చూడడానికి. సో ఇక్కడ నుంచి అయితే ఎగిరిపోవచ్చు, కిందకి దూకేయచ్చు, బట్ అలా చేయకూడదు, చచ్చిపోయి ఊరుకుంటా. సో మనమైతే బయటికి బాగా చూడొచ్చు అనమాట, మంచి వ్యూ వస్తుంది. సో ప్లస్ మనకైతే స్పై గ్లాస్ మనం తయారు చేస్తే ఇక్కడ నుంచి లుక్ సూపర్ అంటే సూపర్ గైస్. ఓకే, అండ్ దీన్ని అయితే మనం ఇప్పుడు బ్రేక్ చేయాలి. అబ్బా అనవసరంగా రెండో లేయర్ పెడితే ఎలా ఉంటుందని నేను చూస్తున్నాను. అలా పెడితే మనకి ఏం కనబడదు అనమాట. సో అది, సో దీన్ని అయితే బ్రేక్ చేద్దాం. ఓకే గైస్, వచ్చేసింది మనకైతే. సో అండ్ బాల్కనీ అయితే మనమైతే బిల్డ్ చేసేసామన్నమాట. సో మనకైతే పైన టార్చ్లు పెట్టాలి, అసలు కోల్ ఉందా లేదా కూడా తెలియదు నాకు. సో గైస్ ఏం చేయాలన్నా ఇంకా మైనింగ్ అయితే చేయాలన్నమాట. సో ఈ డోర్ ముందుకు పెట్టేద్దాం అనుకున్నాం కదా, ఇది కూడా ఒక యూజ్ అనమాట. సో ముందుకైతే పెట్టవచ్చు డోర్. అబ్బా బాగుంది గైస్ చూడడానికి అయితే. సో బయట నుంచి ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. సో ఎప్పుడైనా బయటకు వెళ్తాం కదా అప్పుడు చూద్దాంలేండి. సో వుడ్ కటింగ్ కానీ దేనికైనా వెళ్తాం కదా, సో అప్పుడు చూడొచ్చు. సో ఇంకా చాలా ఫార్మ్స్ అయితే కట్టే పని అయితే మనకి ఉంది. సో ఇక్కడ ఇంకా చాలా ఇంటీరియర్ అయితే సెట్ చేద్దాము. అండ్ ఐకే నుంచి కాదు, సో మైన్క్రాఫ్ట్లోనే. సో ఓకే, అండ్ బట్ మనం పైకి ఎలా వెళ్ళడం మేడ మీదకి? అరే ఇలా పెడితే అవును ల్యాడర్ ఉండాలి కదా, పదండి కిందకైతే వెళ్దాము. సో మన దగ్గర అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉన్నాయి, పైకి తెచ్చుకోరు బాబు. సో ఓకే, మన దగ్గర అన్ని మైనింగ్ ప్లేస్లోనే ఉన్నాయి అనమాట. సో చెస్ట్, లార్జ్ చెస్ట్ కదా అది. సో ఇక్కడ లార్జ్ చెస్ట్ చేయొచ్చు, చూద్దాం. సో కిందకి వుడ్ అయితే 4 ఉంది మన దగ్గర ఇప్పుడు. ఓకే పదండి కిందకైతే వెళ్దాము. అరే కిందకి వెళ్ళేటప్పుడు చాలా టఫ్ అయిపోతుందిరా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాం. బట్ ఒక బ్లాక్ రిమూవ్ చేసేస్తే చూడడానికి బాగోదు. ఓకే ఇలాగే కొనసాగిద్దామండి. సో ఓకే ఇక్కడ ల్యాడర్స్ ఉండాలి. ఓకే గైస్ 2 ఉన్నాయి సరిపోతాయి. సో పదండి పైకి వెళ్ళిపోదాము. సో రాక్ కాపర్, అరే రాక్ కాపర్ ఎందుకురా బయట పడిసా? ఓకే గైస్ రాక్ కాపర్ అయితే లోపల పెట్టేద్దాం. అండ్ అబ్బా కాపర్ స్టోన్ నువ్వు లోపలికి వెళ్ళు, అది. సో పికాక్స్ని అయితే ఈ ప్లేస్లో పెట్టేద్దాం. ఏంటి ఓకే గైస్ పదండి ఇంకా పైకి వెళ్ళిపోదాం. అరే ల్యాగ్ బీవత్సంగా అవుతుందిరా. స్కై ఎక్కించడం వల్ల ఏమో గైస్. సో స్కై ఎపిసోడ్ 2 కావాలా చెప్పండి, ఖచ్చితంగా ఎపిసోడ్ 2 తెస్తాను. సో మనకి ఒకటి రావాలి ఇప్పుడు. ప్రెషర్ ప్లేట్ ఏది గైస్? పైన డోర్కి అయితే ప్రెషర్ ప్లేట్ పెట్టి దొరికింది. ఓకే గైస్ 2 వద్దు, మాకు ఒకటి చాలరా బాబు. అది ఒకటైతే వచ్చింది గైస్. సో వుడ్ అయితే పైకి వెళ్ళి లోపల పెట్టేద్దాం. సో పదండి. సో ఇక్కడ ప్రెషర్ ప్లేట్ ఉండడం వల్ల ఈజీగా డోర్ మూసుకున్న తెరుచుకున్న ఈజీగా వస్తుంది. సో అది ఓకే. సో అదంతలో అదే మూసుకుపోద్ది, బట్ మనం పెడితే ఒక మంచిది. అరే గైస్ వర్షం పడుతుంది. అబ్బా ఈ టైంలోనే పడాలా? ఓకే అండ్ మనమైతే పడుకుందాము. ఓకే వర్షం పడిందంటే ఖచ్చితంగా నైట్ అయినట్టే. యాక్చువల్లీ జాంబీస్ కూడా వచ్చేస్తాయి అనమాట. రియల్ లైఫ్లో వర్షం పడితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది గైస్. బట్ మైన్క్రాఫ్ట్లో వర్షం పడితేనే జాంబీస్తో పార్టీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఓకే ట్రాప్ డోర్ అయితే మూసేద్దాం. మరీ గైస్ పైన నుంచి స్పైడర్ సౌండ్ అయితే వస్తుంది. సో స్పైడర్ని అయితే ఇప్పుడు మనం చంపేంత స్థితిలో అయితే లేము. ఓకే 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 బట్ పైన బ్లాక్ ఉంది గైస్, అది నాకు కావాలి. పర్లేదు రండి మూసేద్దాము. సో ఇక్కడైతే ఓపెన్ చేద్దాము. మనకైతే ఏదో ఒక విధంగా ల్యాడర్ అయితే కావాలి కదా. సో బయటకు వెళ్ళిన స్పైడర్ వస్తుందేమో. ఆగండి స్పైడర్ ఉందంటారా? అది వెనక ఉంటుంది. అరే ఏదైతే నాకైతే స్పైడర్ అంటే చాలా భయం. అలానే అన్ని జాంబీస్ అన్నీ భయం అని కాదు. సో ఓకే అండ్ ఇప్పుడైతే మనం ఎటుపక్క పెడదాం? ఇందాక అటుపక్క పెట్టాము, అంత ఇటుపక్క పెడితే బాగోదు కదా ట్రాప్ డోర్. సో ఇప్పుడు ఇటుపక్క పెడదాం. అది బ్లాక్ అయితే వచ్చేసింది. సో ల్యాడర్ అయితే పెడదాము. ఓకే అరే ఇలా అయితే అవ్వదురా. సో ఎందుకురా మూసేసినావు? అబ్బా అనవసరంగా మూసాం గైస్. స్పైడర్ సౌండ్కే భయపడిపోతున్నాం మనం. ఓకే గైస్ ప్రెషర్ ప్లేట్ అయితే పెట్టేసాము. సో నాకైతే నోరు తిరగట్లేదు అబ్బా. ప్రెషర్ ప్లేట్ అంటున్నాను నేను. సో బ్లడ్ ప్రెషర్ లాగా. ఓకే అండ్ అరే పైకి అవుతుంది గైస్. సో ఇప్పుడైతే పైదైతే ఓపెన్ చేయొచ్చు, బట్ స్పైడర్ ఉంది కాబట్టి ఓపెన్ చేసే స్థితిలో మనం లేము. సో స్పైడర్ పోయిన తర్వాత డీస్పాన్ అయిన తర్వాత అయితే అప్పుడు చూసుకోవచ్చు, ఓపెన్ చేద్దాం దాన్ని. సో ఓకే ట్రాప్ డోర్ మూయలేదా? అరే ఎలారా. సో ఓకే ట్రాప్ డోర్ అయితే మూసేసాను. ఎక్కడ అవుతారో చెప్పుకుందాం చెప్పండి. బెడ్ ఈస్ 2 4 ఇవేనా? అరే ఎక్కడరా? ఓకే సో మనకైతే ఇంకా నైట్ కూడా అవ్వలేదు. సో కొత్తగా కట్టింది ఏంటి? సెకండ్ ఫ్లోర్ కదా. అలాంటప్పుడు సెకండ్ ఫ్లోర్లో మనం చెప్పుకోవాలి గైస్ అవుట్రో. అబ్బా అనవసరం కిందకి వచ్చిన. పదండి పైకి వెళ్దాం.
ఓకే ట్రాప్ డోర్ అయితే అరే మళ్ళీ సఫికేట్ అయి చచ్చిపోయేలా ఉన్నాను రా ఎందుకురా. సో మనమైతే పైకి వెళ్దాము. సో సెకండ్ ఫ్లోర్లో అయితే అవుట్రో చెప్పుకుందాం. ఇంటీరియర్ అంటే ఏం లేదు. సో బెడ్ అన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నాం. సో పైన చెస్ట్ల ప్లేస్ అనమాట పైన అంతా. సో అండ్ మనం ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి ఈ సర్వైవల్లో. సో అదంతా అప్పుడు చూసుకోవచ్చు. సో ఎపిసోడ్ 5 నుంచి అయితే ఫార్ములుగా మామూలుగా ఉండదు అనుకోండి. సో ఇది గాయ్స్ వీడియో వచ్చేసి ఎలా అనిపించింది, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు ఎపిసోడ్లో మనం సెకండ్ ఫ్లోర్ అయితే కట్టేసాము. సో ఇప్పటికీ ఇది చాలు మనకి హౌస్. సో నెక్స్ట్ ఫ్యూచర్లో చూసుకోవచ్చు మన హౌస్ గురించి. సో మిగతాదంతా ఇంకా ఎక్స్ప్లోరింగ్ అనమాట. సో ఎక్స్ప్లోరింగ్ అండ్ కిల్లింగ్ అంతే. సో అండ్ ఫార్మ్స్ బిల్డింగ్ అనమాట. చాలా బిల్డింగ్ నాకైతే చాలా కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది. సో ఈ సర్వైవల్లో. సో మరి ఈ సర్వైవల్ మొత్తం ఎపిసోడ్స్ చూడాలంటే మీరు ఏం చేయాలంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారని నేను ఇంట్రోలో చెప్పాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని గ్రే కలర్లోకి మారిస్తే మీరు సబ్స్క్రైబ్ అయిపోయినట్టే. దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. సో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ పర్సనలైజ్డ్ అని చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో ఫస్ట్ ఆ ఆల్ అని ఉంటుంది. సో ఆల్ని అయితే క్లిక్ చేయండి. సో అప్పుడు నేనే వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇది నా గ్యారంటీ. మరి మీరు వారంటీ ఇస్తారా? సో యూఎస్కే తెలుగు గేమర్ సైనింగ్ ఆఫ్. బాయ్. వీడియోలో ఉంది.